శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల ప్రత్యేకించి మరి యాదవారి పారాధన క్రమంలో ఈ రీతిగా మరొకసారి అమ్మాయి మౌగ్రేవన ఆప్యాయంగా చూడండి. ఒకసారి ఉదయకాల సమయమందు దేవుని సన్నిధానంలో మరొకసారి దేవుని నామమును స్తుతించుకోవడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చిన అమూల్యమైనటువంటి సమయమును బట్టి దేవుని సాముడిగా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గతించినటువంటి దినం దినమందు అనేక రోజులుగా ఎదురు చూసినటువంటి సందర్భము, సంవత్సర కాలం అంతా దేవుడు తన ఉచితమైన కృప చొప్పున భద్రపరిచి మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరి కృతజ్ఞత అర్పణలో పండుగ అనేది ఆశీర్వాదకరముగాను అద్భుతంగా జరిగిందని దేవుని సేవకుడిగా భావిస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతూ ఆశీర్వాదకరమైనటువంటి స్థితిగతులు ఎలా మనము దేవుని సన్నిధిలో పొందుకోగలము, ఇవ్వడం ద్వారా దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని మనము నేను సమయంలో విన్నాం. అయితే దేవుని సన్నిధానంలో ఇవ్వటము ఒకంతైతే మన జీవితంలో దేవుని ద్వారా పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఒకటి. ఇవ్వటము తీసుకోవడం అని పక్కన పెడితే నిజానికి అదంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. అందుకని భక్తులని దావిది అంటాడు, అయ్యా నేను ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను, కానీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగి నా హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా అని భక్తులని దావిది అడుగుతున్నారు. అయితే ప్రత్యేకించి ఈ దినమందు కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం నుండి కీర్తన భాగము మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఇంత సురక్షితమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు, సౌలభ్యకరమైనటువంటి వాతావరణం అనుభవిస్తూ నిజానికి మనం చాలా ధన్యులమని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో మరి మనం గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే సౌలభ్యకరమైనటువంటి వాతావరణం ఉండడం లేదు. దేవుణ్ణి స్వతంత్రంగా ఆరాధించుకునేటువంటి క్రమము ఉండడం లేదు. అయితే కానీ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ మన వరకు వచ్చేటప్పటికి చాలా చక్కటి వాతావరణము, అనుకూలమైనటువంటి పరిస్థితులు, సౌలభ్యకరమైనటువంటి మందిర పరిచర్య, నిజంగా స్వతంత్రంగా ఎంత బిగ్గరగా అయినా సరే దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. కనుక మరి ఎంతమంది అలా గలమైతే దేవుని సన్నిధిలో చెప్పగలుగుతున్నారు? భక్తులని దావీదు తన స్థితిగతులను మరిచి ఆయన ఏమంటున్నాడంటే, నిజానికి ఎందుకు స్థితిగతులను మరిచాడని చెప్తున్నానంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తిని తృణీకరించి తనని తీసుకొచ్చి దేవుడు కూర్చోబెట్టాడు. ఆయన చనిపోయిన తర్వాతే కాదు, ఆయన ఉంటుండగానే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అందుకని దాదాపుగా మరి 15 సంవత్సరాల పాటు తనని చంపడానికి సౌలు ప్రయత్నించినట్లుగా మరి శుక్రవారం నాడు మీతో వాక్యంలో పంచుకున్నాను. అంటే ఎందుకు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి? దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ఎలా ఉంది అని అంటే, దావీదు భక్తుడు అంటాడు, నేను కోటగా చేసుకున్నాను, మనుషులు నేను కోటగా చేసుకోలేదు, మనుషులు నాకు ఆశ్రయ దుర్గముగా చేసుకోలేదు, లేదా నా బలగము సమస్తమును కూడా. నిజానికి దావీదు ఏ విధమైన బలగము లేనివాడా, ఏ సపోర్టు లేనివాడా అంటే దేవుని పక్షంగా నిలబడి దేవుని సన్నిధిలో భక్తులైన దావీదు మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలుగా ఈనాడు మన భక్తి జీవితాన్ని ఎవరి మీద ఆధారపడి కొనసాగిస్తూ ఉన్నాం. అందుకనే మన భక్తి జీవితము మనుషుల మీద ఆధారపడుతాం. చాలాసార్లు అంటారు, నాకేంటండి అంటారు. అది ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నాకేంటండి అంటే అది ఉద్యోగ పరిణితి కావచ్చు, ఆస్తి కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేదా బంధువు వర్గం కావచ్చు, ఏదో ఒకటి అక్కడ పెట్టుకుంటారు. నాకేంటండి అంటే నీకేంటి అని అంటే, నీ పక్కన దావీదు గారిని పక్కన నిలబెట్టుకొని, అయ్యా నీవు ఎందుకయ్యా దేవుడిని ఆశ్రయదుర్గంగా చేస్తున్నావు, నీకేం కొరవ, అసలు నీకేంటి లోటు, అయినా నీకు ఏ పేదవాడవనా, అసలు ఏమీ లేనివాడవనా, నీకెవరూ లేరనా అని అంటే, దావీదు జీవితంలో దేనికి కొదువు లేదు. ఏదైనా కొదువు ఉందా?
ఏ కొదువు లేనప్పటికీ దేవుని ఎందుకు ఆశ్రయదుర్గంగా చేసుకున్నాడు, దేవుని మీద ఎందుకు ఆధారపడ్డాడు, ఆయనే నా కేడం, ఆయనే నా కోట, ఆయన అంటే ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మన జీవితాలలో ఖచ్చితంగా మనకి ఒక అంటే మనం జ్ఞాపకం చేసుకున్న రక్షణ అంటున్నాడు కదా. మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అంటే నేను ఆధ్యాత్మిక రక్షణ గురించి మాట్లాడటం లేదు. మన దేహ సంరక్షణ లేదా కుటుంబ సంరక్షణ లేదా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే నాకేంటండి అనే పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఏంటండి అనే దగ్గర కొంతమందిని పెట్టుకుంటాం. నాకు వీళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, అంటే నాకేంటండి అంటే నేను కొన్నిసార్లు అంటాను నీకేంటండి అనే మాట నేను మనం దావిది గారిని అడిగాం అనుకోండి, ఏమయ్యా నీకు ఏం తక్కువ అని అంటే నాకు అన్నీ తక్కువే అంటాడు. ప్రేమ తక్కువ, ఆత్మీయత తక్కువ, ఆ తర్వాత ఆస్తి తక్కువ, అయ్యా నాకు అన్నీ కూడా తక్కువే. ఎందుకంటే అవన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చాయి? దేవుడి ద్వారా వచ్చాయి కనుక దాని మీద అంటాడు దేవుని మీదే ఆధారపడుతున్నాను. హల్లెలూయా. ఒకవేళ అది మరిచి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చుంటే, అది మరిచి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఖచ్చితంగా ఈరోజు దేవుని సేవకుడిగా కొన్ని విషయాలు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోకూడదు. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. జమిలారా ఇశ్రాయేలీయులను చెదరగొట్టువాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియచేయండి. చాలండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు చెదరగొట్టేవారుగా ఉన్నారు? ఏమండి, నాకు తెలుగు అర్థమవుతుందా మీకు? ఎవరు చెదరగొట్టేవారుగా ఉన్నారు? ఎవరు చెదరగొడుతూ ఉన్నారు? అర్థం మాట్లాడుతున్నమాట మీ వరకు వస్తుందా నా శబ్దం? ఎవరు చెదరగొట్టేవారుగా ఉన్నారు? చదవండి ఒకసారి వాక్య భాగం వల్ల. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములారా ఇశ్రాయేలు చెదరగొట్టువాడు. ఇశ్రాయేలు ఎవరు చెదరగొట్టారట? దేవుడే చెదరగొట్టాడు. నిజానికి మనం వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భంలో ఏమంటామంటే, గత వారం నేను మీకు తెలియజేశాను, అన్ని పనులు చేసి దేవుడు మీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆనాడు ఆదాము అవ్వలకు ఇచ్చినట్లుగా కంప్లీట్ అథారిటీ మన చేతుల్లో పెట్టాడు. ఆదామా, ఆ చెట్టు ఫలం ఒక్కడ తప్ప నీ ఇష్టం, ఈ తోటలో నువ్వు ఏదైనా తినొచ్చు అని జస్ట్ చిన్న కండిషన్ అంతే. ఈరోజు మనకి కూడా చిన్న చిన్న కండిషన్లు, ఎప్పుడు బాప్టిజం తీసుకునేటప్పుడు కానీ మందిరానికి వచ్చినప్పుడు కానీ సర్వసాధారణంగా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే, ఎవరు మనం క్రైస్తవులు కదా చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి, అంతే తప్ప మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఎవరు చెప్పరు. ఎవరు కూడా పర్టికులర్గా మీకు ఒక నోటీస్ ఇచ్చి, ఇదిగో మేము మా మందిరం నుండి నోటీస్ ఇస్తూ ఉన్నాం, ఇందులో ఉన్నటువంటి ఈ క్రమ పట్టికలో ఉన్న 10 ఆజ్ఞలు ఎవరు కూడా మీరు చేయకూడదు, అలా అయితే మా మందిరానికి రండి ఎవరు కూడా మీకు ఇవ్వరు. వాళ్ళు ఏమంటారంటే, ఏమండి మందిర ప్రతిష్టను పాడు చేయదు, దేవుని పవిత్రతను పాడు చేయదు, అంటే దేవుని బిడ్డలుగా సాక్ష్యాన్ని పాడు చేయదు. మీరు ఏది చేసినా ఏ మందిర వాసులు అంటారు అని అంటే, ఏ మందిరానికి చెందితే ఆ మందిర విశ్వాసులు అంటారు. అవునా కదా? ఇప్పుడు నా పిల్లలు ఏదైనా చేస్తారనుకోండి, పలానా స్టీఫెన్ పాల్ గారు పాస్టర్ గారి పిల్లలండి అంటారు. అంటే ఇప్పుడు ఈ మందిరానికి చెందిన వారు ఏం చేసినా ఎక్కడ చేసినా ఏమంటారు? పలానా. అలా ఏ చేసి వారు చేసినా ఆ మందిర ప్రతిష్ఠిత. ఇలా కండిషన్ ఏమి పెట్టరు. కానీ అయితే దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి ఒక చిన్న కండిషన్ ఏంటంటే, ఆ చెట్టు తప్ప నీ ఇష్టం అన్నారంటే, అంటే కంప్లీట్ స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చేసాడు. వాళ్ళ దగ్గర నుండి కర్ర పట్టుకొని కాపలా కాయలేదు, వదిలేస్తాడు దేవుడు అంతే. అయితే వారికి ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నారు, ఆధ్యాత్మికంగా పడిపోయారు. పడిపోయిన తర్వాత ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చేసాడు దేవుడు. నీ భక్తి జీవితం నీ చేతులకు ఇచ్చి, అయ్యా పరలోకం రావాలా వద్దా అనేది నీ ఇష్టం, రాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే దేవుడు ఎవరిని కూడా బలవంతంగా పిల్లక పట్టుకుని ఈడ్చుకెళ్ళే దేవుడు కాదు. అలా అయితే ఈరోజు నరకం ఉండేది కాదేమో, పాతాళం ఉండేది కాదు. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని సద్వినియోగపరుచుకునే వారు దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటారు. అందుకని అంతవరకు సహించేవాడు. ఇందులో చాలా కష్టతరమైనటువంటి మార్గం క్రైస్తవ మార్గం అంటే విశాలమైన మార్గము కాదు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. ఇది ఇరుకు మార్గము కనుక, ఇరుకు మార్గంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. దేవునికి అనుకూలమైన పరిస్థితి కూడా నడవాలి. అది నా వల్ల కాదు అని అనుకుంటే ఖచ్చితంగా విశాల మార్గ వాసివే
కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాట గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా ప్రతి అడుగు ముందుకు వేయాలి. ఒకవేళ అలా వేయకపోతే ఏమవుతాయా అని అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చదవబడినటువంటి లేఖన భాగము, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములో వారికి దాన్ని ప్రకటించండి, దూరమైన ద్వీపములోని వారికి దాన్ని ప్రకటించండి. మళ్ళా చెప్తాం, దూరమైన ద్వీపములోని వారికి దేన్ని ప్రకటించాలి? చదవండి. ఇజ్రాయేలు చెదరగొట్టువాడు. చూడండి, ఇక్కడ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయి? భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయి? ఇప్పుడు దాదాపుగా ఒక 285 పైనే ఉన్నాయి భాషలు. ఇంకా కొన్ని లిపులైనటువంటి భాషలు ఉన్నాయి. అయితే ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి ఇన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు మనకి తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక చిన్న కాజు, ఒక చిన్న కారణం, పెద్ద కారణం ఏం కూడా కాదు. దేవుడు ఒకే భాషను ఇచ్చాడు, ఒకే జాతిని ఇచ్చాడు, ఒకే పలుకునిచ్చాడు. అంటే ఆ స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత వీళ్ళందరూ కలిసి, మనకి తెలుసు బైబిల్ గ్రంథంలో ఒక ప్రదేశం ఉంది, బాబేలు గోపుర నిర్మాణ క్రమములో వారందరూ కూడా అక్కడికి వచ్చి, చూడండి వాక్య భాగం మనం చదివితే బాబేలు గోపురం దగ్గరికి మనం వచ్చేటప్పటికి వాళ్ళు చేసినటువంటి ఆ క్రమమును మనం ఆలోచన చేస్తే, ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. ఆదికాండము 11వ అధ్యాయం. అమ్మా, భూమి అంతటా ఉండేను, కనబడేను, అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఇటుకలను మట్టిని వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండానట్టు కట్టుకొని పేరు సంపాదించుకుందాం. ఒకటి, చెదిరిపోకుండా ఉందాం. రెండవది, పేరు సంపాదించుకుందాం. ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము, దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి విధానము, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అని అంటే, ఇక్కడ ఆదాము అవ్వలు ఎలాగైతే దుర్వినియోగపరుచుకున్నారో అలాగే ఆ వరుస క్రమంలో వచ్చేటువంటి ఆ జనసంఖ్య అనేది, దేవుని యొక్క జనాంగం అనేది ఎలా ఉందనంటే, ఈనాడు మనం కూడా అంతే. దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి విధానం మర్చిపోతాం. దేవుడు మనం ఏ స్థితిలో నుండి పిలుచుకున్నాడో మర్చిపోతాం. ఏ స్థితి నుండి ఈ స్థాయికి వచ్చామో మర్చిపోతాం. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, ఇక్కడ చెదిరిపోకుండా చెదరగొట్టేవారు ఎవరు అని అంటే, ఇర్మియా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడే చెదరగొడుతూ ఉన్నాడు. దేవుడు చెదరగొట్టడానికి గల కారణం ఎవరు తెచ్చుకున్నారు అని అంటే, స్వతహాగా సొంత నిర్ణయాల మీద ఆధారపడటము. ఆదాము అవ్వలను చెదరగొట్టినటువంటి దేవుడు ఎందుకు చెదరగొట్టాడు అని అంటే, వారు సొంత నిర్ణయము. మేడం గారు వెళ్ళి చక్కగా తిని తృప్తి పొంది తీసుకుని వచ్చి ఆయన మీద రుద్దింది. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చామని అడగకుండా ఆయన కూడా తిని దేవుని సన్నిధిలో స్వతంత్రాన్ని కోల్పోయారు. కనుక మెడబట్టుకుని ఎక్కడి నుంచి గెంటేశారు ఆయన? ఏదైనా మనములు చెదరగొట్టాడు దేవుడు. మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు అనగా, దేవుని సముఖములో దేవుని బిడ్డలకు మనం పిలబడిన విధానం, మనము దేవుని సన్నిధిలో విశ్వాసులుగా అంగీకరించబడినటువంటి విధానమును ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. చెదిరిపోయారండి, విడిపోయారండి, పాడైపోయారండి, అదండి ఇదండి అని అంటే, చెదరగొట్టబడడానికి గల కారణం ఎవరు అని అంటే, ఇక్కడ సొంత నిర్ణయాలు. ఎందుకు సొంత నిర్ణయాలు అంటే, చెదిరిపోకుండా అంటే, నేను దేవుడు నాకు తెలియక అడుగుతాను, ఒక కుటుంబ సంరక్షణ ఎవరి చేతుల్లో ఉంది? యజమానుడి చేతుల్లో ఉందా, దేవుని చేతుల్లో ఉందా? కొన్ని మన చేతుల్లో ఉందా, దేవుని చేతుల్లో ఉందా? నీ పుట్టిక, మరణము, నీ యొక్క ఆశీర్వాదం ఎవరి చేతుల్లో ఉన్నాయి? మరి చెదిరిపోకుండా కాపుదల కాయడానికి మనం ఎవరమి? నా కుటుంబం అండి. ఏంటి నీ కుటుంబం? దేవుని సంరక్షణ లేకుండా. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఈ ఇల్లు కట్టించేవాడు యెహోవానే. ఆయన లేకుండా నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఆయన సంరక్షణలో లేకుండా అంటే, నీ కుటుంబానికి సంరక్షకుడు ఎవరు? నీ కుటుంబానికి కాపుదల ఎవరు? మీరు ఏం మాట్లాడుతున్నట్టే, భూమి అంతటా చెదిరిపోకుండా ఒక చోట ఉందాం అంటే, దేవుని నిర్ణయం మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ ఏమి సంపాదించుకుంటారట? ఇచ్చేవారు ఎవరు? ఒకరిని ఆశీర్వదించేవాడు. అంటే ఒకరిని
ఆశీర్వదించాలన్నా, ఒకరిని పడగొట్టాలన్నా. ఇప్పుడు సౌలు అన్నాడు, సమయంలో ఒక మాట చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళి శపితమైన వాటిని అన్నింటిని చంపేసి ఒక్కటి కూడా తీసుకురాకు అని అంటే ఆయన తీసుకొచ్చి ఒక దగ్గర దాచుకున్నాడు. ఒక దగ్గర తీసుకొని దాచుకుని ఏమంటున్నాడంటే ఆ అరుపులు సమయానికి వినబడ్డాయి. దేవుని ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది. సమయాలు అన్నాడు, సౌలా నువ్వు చేసిన పని ఏంటయ్యా? ఇంకా అర్థమవుతుందా? సౌలా నువ్వు చేసిన పని ఏంటి? ఏం పని చేస్తూ ఉన్నావు అంటే, నీ దేవుడిని యెహోవాకి తీసుకొని, నువ్వెవరో తీసుకురావడానికి దేవుడిని యెహోవాకి. దేవుడికి చెప్పాడు, శపితమైన వాటిని, శపితమైనది అక్కడే పెట్టాలి. శపితమైన దాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మీద రుద్దడానే కాదు. శపితమైనటువంటి జీవితము అంటే పాప లోకపు సంబంధమైనటువంటి జీవితాలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో రుద్దడం కాదు. ఇప్పుడు సౌలు అంటాడు, నీ దేవుడిని యెహోవాకి. దేవుడు అడిగాడు బలులను. ఆయన అంటాడు, నీవు తీసుకొచ్చేటువంటి బలులను కాదు దేవుడుకుంటున్నది, ఒకడు సమీపించి మాట వినటమే దేవుడికి ఇష్టం. బలు అర్పించమని దేవుడు అడగట్లేదు, నీ దగ్గర నుంచి ఏది కోరుకోవట్లేదు. ఒకడు సమీపించి మాట వినాలా? మాట వినకుండా నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని పాడు చేసుకున్నావు కనుక ఇప్పుడు దేవుడు సౌలుని తగ్గించి దావీదుని ఏం చేసినట్లు చూడగలుగుతాడు. అంటే దేవుని చిత్తము జరగా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చెదరగొట్టేవాడు దేవుడు, సమకూర్చేవాడు కూడా దేవుడే. ఈ వీళ్ళు ఏమంటున్నారంటే, చెదిరిపోకుండా మనం బౌండరీలు గీద్దాం. అప్పటి వరకు భూమి అంతా కూడా ఒకటే భాష. 11వ ఉంది, ఒకటే భాష, ఒకటే పలుకుంటే మరి దేవుడు అంటే నా చిత్తం, నా ఇష్టం అవసరం లేదా? నా ప్రమేయం అవసరం లేదా? అంటే అంతా మీకు నచ్చినట్టుగా స్వతంత్రాన్ని ఇచ్చారు కాబట్టి మీకు నచ్చినట్టుగా చేసుకుంటారా అని వారందరూ కూడా భూమి మీద అంతటా చెదరగొట్టినట్లుగా చూడగలుగుతున్నారు. భూమి మీద ఇప్పుడు ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని జాతులు, ఒక్కొక్కరు మన లాకుల వంటి, మన లీకుల వంటి, మాది ఆ ఊరండి, మాది అంటే ఎక్కడి నుండి వచ్చాయి అని అంటే బాబేలు గోపురం దగ్గర తీసుకున్నటువంటి సొంత నిర్ణయము. ఈరోజు మతాలు కులాలు ఎక్కడి నుంచో రాలేదు. చాలా మందికి తెలియకనుకుంటారు మాది ఉన్నతమైన కులం. ఏంటి ఉన్నతమైన కులం? ఈయన చాలా తక్కువ కులం అండి. అది ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఇది మన సౌలభ్యకరణ. కొంతమంది ప్రభుత్వం ఏం చేస్తారంటే, ఈ పని చేసేవాడు ఈ కులానికి చెందినవాడు, ఈ పని చేసేవాడు ఈ కులానికి చెందినవాడని వారికి వచ్చినటువంటి క్రమ పద్ధతిని బట్టి అలా ప్రకటన చేశారు. ఈ రోజుకి ప్రపంచంలో అదే దౌర్భాగ్య స్థితి కొనసాగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అతి భయంకరం, ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న భయంకరమైన స్థితి ఏంటంటే, ఎక్కడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. కులాల కోసము అవసరమైతే ప్రాణాలైనా తీసేస్తారు. వారు ఇంకొకటి అని అంటే ఒప్పుకోరు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, భూమి మీద ఎక్కడైనా అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక పరిస్థితులు ఉన్నాయి. ఏ మతంలోనైనా ఆ వర్ణ వ్యవస్థ అనేది ఉంది, కానీ ఒక క్రైస్తవ వ్యవస్థలోనే వర్ణ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా గట్టిగా చెప్పండి, నిజంగానే ఉన్నాయి. క్రీస్తు రక్తంలో కడగబడ్డామంటాం. క్రీస్తు రక్తంలో అయ్యా నేను ముద్రించబడిన కుమార్తెనయ్యా, నేను క్రీస్తు రక్తంలో అయ్యా నేను అభిషేకించబడినటువంటి కుమార్తెని. ఈరోజు కొంతమంది దైవజనులు నాకు తెలుసు, సంఘాన్ని 2 ముక్కలు చేసి ఇది మాదండి, ఇది వాళ్ళ లాదండి అంటాడు. ఇది ఎవరిడు? అభిషేకించబడిన దైవజనుడు. నేను అంటాను, క్రీస్తు రక్తంలో కడగబడకుండా, క్రీస్తు రక్తంలో అభిషేకించబడకుండా లోకస్తుడిగా ఉండొచ్చు కదా. అప్పుడు లోకస్తుడికి మనకి తేడా ఏముంది? అప్పుడు అభిషేకించబడినటువంటి మరి పలికితే లోకస్తులు అన్నారు అనుకోండి, మాది అది అని అంటే ఓకే, వాళ్ళకి తెలియదు కనుక ఒప్పుకోవచ్చు. కానీ వాక్యం తెలిసిన మనము కాబట్టి మా అమ్మాయి అంటే మాకు సంబంధించిన అమ్మాయినే చూడండి పాస్టర్ గారు, మాకు సంబంధించిన అబ్బాయినే పాస్టర్ గారు, ఏమైనా సరే ఆ కలర్ తేడా వచ్చినా పర్లేదు, కానీ కులం మాత్రం ఆ చెట్టు పరిస్థితిలో పాస్టర్ గారు మరి మీ దగ్గర దాయడానికి ఉంది. కానీ మా వాళ్ళు ఎవరు కూడా ఏం చేయరు, ఒప్పుకోరండి. మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మీ వాళ్ళు ఎవరు? బాబేలు గోపురం దగ్గర దేవుని ఆజ్ఞతకు ఇచ్చిన వారా? బాబేలు గోపురం దగ్గర సొంత నిర్ణయాలు తీసుకున్నవారా? బాబేలు గోపురం దగ్గర దేవుని ఆజ్ఞతకు నుంచి వారు సొంత నిర్ణయాల మీద బేస్ అయిపోయిన వారా? అంటే నేను బాబేలు వాసనయ్యా, నేను చెదరగొట్టబడిన కుమారుని అనుకుంటే ఆ రకంగా నడవచ్చు. నేనేం కాదన్నా. లేదండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తర్వాత ఆయన రక్తంలో నన్ను కడిగారు, పవిత్రపరిచారు. చెదిరిపోయినటువంటి నన్ను ఆయన చేరదీసి గొర్రె పిల్లని ఎత్తుకున్నట్లుగా నన్ను ఆయన చంకని ఎత్తుకున్నాడండి. నేను క్రీస్తు రక్తంలో కడగబడిన కుమార్తెనండి అని అంటే ఇవేమీ చూద్దాం. చెదరగొట్టబడేవారు ఎవరు చెదరగొట్టబడుతూ ఉన్నారు? ఎవరు చెడిపోతూ ఉన్నారు? ఎవరు పాడైపోతున్నారు అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే చెదరగొట్టబడుతూ ఉన్నారు. బాబేలు గోపురం దగ్గర జరిగిన సంఘటన అది చూడండి. ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యేసు ఆ జనముల కొరకు
మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని. చాలండి. ఇక్కడ బాబేలు గోపురం దగ్గర జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అది బాబేలు గోపురం అంటే ఎక్కడ కదా, మన ఇల్లే. మనం ఏమంటామంటే, మా ఇంట్లో ఎవరు చెదిరిపోకూడదండి, మా వాళ్ళందరూ కూడా అంటే ఒక మాట మీద ఉండాలండి, ఒక మాట మీద ఉండాలండి. దేవుని మాట కాదు అది, దేవుని మాట కాదు, మన మాట. ఆ తర్వాత పేరు సంపాదించుకోవాలి. సంఘంలో ఏం కావాలి, సమాజంలో ఏం కావాలి అంటే ఎక్కడ చూసినా ఏం కావాలి ఇక్కడ, వీళ్ళనే భూమి అంతటా చెదిరిపోకూడదు, ఒక్క దగ్గరే ఉండాలి, పేరు కావాలి. అంటే పేరు ఎవరికి ఇవ్వాలి, ఘనత ఎవరికి, మహిమ ఎవరికి అంటే కీర్తి ఎవరికి? అదే భక్తుడిని దావీదు అంటాడు, ఇంత ఆశీర్వదించబడినప్పటికీ దావీదు అంటాడు, నా కేడుగు, నా కోట అన్ని ఆయనే, నాకు నేను ఘనత తెచ్చుకోను దావీదు అంటాడు. కానీ మనం ఏంటో తెలుసా, ఇక్కడ బాబేలు గోపురం దగ్గర జరిగింది కనుక అంటే వాళ్ళతో సంతతి కనుక అంటే పేరు. ఆ తర్వాత చెదరగొట్టబడకుండా ఒక దగ్గరే ఉంటాం. చెదరగొట్టాలన్నా, దీవించాలన్నా, సమకూర్చాలన్నా ఎవరి చేతుల్లో ఉంది అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని చేతుల్లో ఉంది అనే విషయాన్ని మర్చిపోతుంది. ఇప్పుడు చెదరగొట్టబడిన వారు ఏ సంబంధం తెలియజేశాను, బాబేలు గోపురానికి చెందిన వారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాటికి అదే క్రమాన్ని పాటించేటువంటి విశ్వాసులుగా మీరుంటే 52వ వచనం యోహాను సువార్త 11:52 వచనంలో ఏమని చెప్తున్నారంటే ఆయన చూడండి, యేసు ఆ జనము కొరకు మాత్రమే కాదు, ఏ జనము చెదిరిపోయినటువంటి జనము కొరకు మాత్రమే కాదు, మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సావనై ఉన్నాడని. ఇప్పుడు మనలందరినీ కూడా క్రీస్తు రక్తము ద్వారా, ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా ఆయన ఏం చేశాడట, సంఘములు ఐక్యపరిచారు. అనేక మతాలు ఉన్నాయి లోకములో, కొన్ని వందల వేల మతాలు ఉన్నాయి. ఆ మతంలో ఏ మతంలో చూసినా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా వారు ఉన్నటువంటి ఏదో ఉంటుంది మొత్తానికి. మీకు మళ్ళీ అది చెప్పాలంటే కొద్దిగా నాకు ఇబ్బందికరంగా ఉంది. ఆ మతాలలో విడిది వడదని అంటారు, కానీ క్రైస్తవ జీవితంలో మాత్రము ఇలాంటి పరిస్థితులు లేవు. ఎందుకు లేదు అని అంటే మనందరము ఒకే రక్తంలో కడగబడ్డాం. నిజానికి మందిరంలో అందరూ కలుస్తున్నాం, అందరూ కలుస్తున్నప్పటికీ ఒకే రక్తంలో ఒకే పాత్రలో త్రాగుతూ ఉన్నాం, ఒకే శరీరమును భుజిస్తున్నాము కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి మరణము ద్వారా మనందరం నిలిచబడ్డాం, సమకూర్చబడ్డాం, ఒక దగ్గరికి చేర్చబడ్డాం. అదే సంఘం అంటే ఒక దగ్గరికి సమకూర్చబడిన తర్వాత మన జీవితంలో వచ్చినటువంటి మన పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అవసరం అనుకుంటే చెదరగొడతాడు. ఖచ్చితంగా మన గురించి ఆయన తన ప్రాణములు కూడా అర్పించేవాడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి బహుగా విస్తరించింది. చాలండి. ఇక్కడ మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మొట్టమొదటిగా పిలుచుకొని స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్న వారందరూ కూడా మా సొంత నిర్ణయం మీద మేము బేస్ అవుతామండి, మా సొంత ఆలోచన మీద మేము ఉంటామండి, దేవుని ఆత్మ ప్రకారంగా మేము నడవమండి అని సొంత ఆలోచనల ప్రకారంగా నడిచేవారు. బైబిల్ గ్రంథంలో ఒకానొక తెగను నేను అంటే ఒకానొక జనాంగాన్ని మీకు పరిచయం చేస్తాను. తద్వారా వారి జీవితంలో చెదరగొట్టబడ్డారు. రెండవది, వారు ఏదైతే ఆశించారో మాకు గొప్ప పేరు కావాలి, పేరు సంపాదించుకుందామనంటే వారికి పేరు ప్రతిష్టలు లేకుండా మరి భయంకరమైనటువంటి పరిస్థితి వారి జీవితంలో వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనం అలా ఉన్నామా? దేవుడిని ఆజ్ఞతగా వేస్తూ వాక్యానికి విరుద్ధంగా వాక్యం వెలుపట జీవిస్తూ నాకు సో అండ్ సో అని ఏదైనా ఆశిస్తున్నామో సొంతంగా దేవుని కాకుండా అలా ఉంటే ఇక్కడ యోబు భక్తుడు మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డామండి మనము అని అలాంటి వారు దేవుని సన్నిధిలో ఉంటే, నేను బాబేలు గోపుర జనాంగానికి చెందిన వాడిని కాదండి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను అని అంటే ఇక్కడ యోబు భక్తుడు అని జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన ఊజు దేశంలో పేదవాడా ధనవంతుడా? ఎందుకు ధనవంతుడిగా మార్చబడ్డాడు? దేవుని సన్నిధానంలో నీతియుక్తమైనటువంటి భక్తి జీవితాన్ని చేశాడు. ఇప్పుడు యోబు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. అపవాదిగాడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 10వ వచనంలో అంటాడు, నీవు అతని చేతి పనిని ఆశీర్వదించావు. ఈరోజు మనం ఏమనుకుంటామంటే మాస్టర్ గారు చెప్తున్నారు కానండి, మేము నెలంతా కష్టపడితే
వచ్చేటప్పుడు మరలా మా జీతం కాక, నిజానికి మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే జీతం వస్తుంది అనుకుందాం ఒక 50,000 అనుకుందాం. పెద్ద పేపర్ పట్టుకొని ఏం చేస్తామంటే రాస్తాం. ఓకే, ఈ నెలలో 20,000 30,000 ఖర్చు పోతాయి. 20,000 30,000 ఖర్చు పోతే ఎంత ఉంటుందండి? 50,000కి 20,000 ఉంటుందని రాస్తాం. అంటే మనం వచ్చేది రాస్తాం కానీ మనం ఇచ్చేది రాయి. ఎవరికైనా ఇవ్వాల్సింది రాయి. ఎందుకని తెలుసా? మన జీవితం గురించి రాస్తాం. అంటే నెలలో మన గురించి మనం ఆలోచన చేస్తే, ఒక రైతు గురించి మీకు పరిచయం చేస్తాం. సర్వసాధారణంగా ఈ సమ్మర్ కాలం వచ్చినప్పుడు, జనరల్గా ఈ చలికాలం కదా, ఈ చలికాలంలో ఏం చేస్తారంటే కొంతమంది రైతులు దాదాపుగా ఎండాకాలం ముగింపులో, సమ్మర్ ముగింపులో తోట, జీడి మామిడి తోటలన్నీ కూడా విత్తనాలు, కాయలన్నీ కూడా అయిపోతున్నప్పుడు వాటిని చక్కగా నరికేస్తారు. చెట్లు బలంగా ఉన్నటువంటి, ఎక్కువగా జిగిరి అంటే ఏదో భీకరంగా బలిచేస్తే కదా చెట్లన్నీ కూడా, కొమ్మలన్నీ నరికి వాటిని శుభ్రం చేసి ఉంచుతారు. ఈ కాలానికి వచ్చేటప్పటికి చక్కగా పూత వస్తుంది. జీడి మామిడి చెట్లు పూత వచ్చినప్పుడు రైతు అనుకుంటాడట, ఆ పొలం దగ్గరికి వెళ్ళి జీడి మామిడి చెట్లు చూసి ఒక 100 చెట్లోనే అనుకోండి, అన్ని చూసి అనుకుంటాడు, పర్లేదు ఈ సంవత్సరం ఒక 1000 కేజీ పప్పు వస్తుంది అనుకుంటాడు. ఎన్ని కేజీలు? 1000 కేజీలు పప్పు వస్తుంది. అంటే కేజీ 1000 రూపాయలు అనుకుంటే 1000 కేజీలు పప్పుకి అంచనా వేస్తాడు. ఆ పోతంతా చూసి 1000 కేజీలు పప్పు అంచనా వేసి కేజీ 1000 రూపాయలు చొప్పున ఎంత లెక్క పెట్టాడు? ఇప్పుడు ఈయన ఎంతో ఇష్టం చేసుకున్నాడు. చక్కగా పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చి మంచం వేసుకొని పడుకున్న 1 వారం రోజుల తర్వాత మరలా వెళ్తాడు ఇంటికి. అక్కడ తోట దగ్గరికి వెళ్ళేటప్పటికి అందులో సగం పోతంతా రాలిపోద్ది. ఎందుకు రాలిపోద్ది అంటే, ఇప్పుడు ఉదయకాల సమయంలో పడేటువంటి మంచు ఏదైతే ఉందో ఆ మంచు ద్వారా కొంత పోత మాడిపోయి రాలిపోద్ది. బద్ధకస్తుడైనటువంటి రైతు చేసే పని. 1 వారం రోజులు ఇంటి దగ్గర పడుకొని 1 వారం రోజుల తర్వాత వెళ్తే పోత సగం రాలిపోద్ది. అంటే 1000 కేజీలు అంచనాది దాదాపుగా 200 కేజీలకు వచ్చేస్తాడు. అది పోత అంతా రాలిపోయితే అనుకున్నాడు. సర్లే అని మళ్ళీ వచ్చేసి మరి ఇంకొక 1 వారం రోజుల మీద తర్వాత తిరిగితే కనీసం చెట్టుకి 5 కేజీలు పిక్కలు రావడం కూడా కష్టమైపోద్ది. అదే అక్కడ శ్రద్ధ కలిగినటువంటి రైతు ఉన్నాడు అనుకోండి, పూత వచ్చిన వెంటనే దానికి సంబంధించినటువంటి మందు కొడతాడు. మందు కొట్టినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఏవి కూడా ఆ క్రిమి కీటకాలు ఏవైతే సంచరిస్తున్నాయో దానికి సంబంధించినటువంటి మందు కొట్టి వచ్చి మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత ఆ తోటను సంరక్షించడానికి చూడడానికి వెళతాడు. మరలా తోట చూసుకుంటాడు, పర్వాలేదు బాగానే ఉంది. మరలా ఏమైనా తేడా వస్తే మరలా మందు తీసుకొని వచ్చి కొడతాడు. అంటే చివరికి తనకు వచ్చే ప్రతిఫలం ఎలాంటిది అని అంటే, తను ఆశించినటువంటి ప్రతిఫలం దేవుని సన్నిధిలో పొందుకుంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యోబు గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో యోబుని ఎవరు సంరక్షిస్తూ ఉన్నారు? దేవుడు సంరక్షిస్తూ ఉన్నాడు. దేవుడు యోబుని సంరక్షించడానికి గల కారణము తన దేవుని సన్నిధిలో చేసినటువంటి భక్తి విధానము, తన నడవడికని దేవుని సన్నిధిలో క్రమపరుచుకున్నాడు. అంటే భక్తి జీవితంలో సోమరిగా, బద్ధకస్తుడిగా ఎక్కడో ఒక మూలన కూర్చొని ఉండదు, మామూలుగా ఉండలేదు. వారానికి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకునేవాడు లేదు. కానీ అనుదినము దేవుని సన్నిధిలో వారి పిల్లల గురించి, తన గురించి, భక్తి జీవితం గురించి క్రమపరుచుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఆ దేశం అంతటా కూడా అంటే ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు, దీవించబడిన. అందుకే ఇక్కడ 10వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు నీవు అతనికి ఇంటి వారికి కలిగిన సమస్తమునకును చేతి పనిని దీవించుట చేత బహుగా విస్తరించను. చాలండి. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఏం చేస్తామంటే, ప్రభువా నీ సన్నిధికి వచ్చానయ్యా అంటారు. దేవుని సన్నిధికి వచ్చి అయిపోయింది, మళ్ళీ ఇంకొక 1 వారం తర్వాత కాదు. ఈలోగా మధ్యలో నీ జీవితానికి దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలా. యోబు చేసినటువంటి జీవితం అదే, భక్తి జీవితం అదే. యోబు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక అపవాదిగా మాట్లాడుతున్నాడు, నీవు అతనికి కలిగిన వారికి, అతనికి కలిగిన సమస్తములకు నువ్వు కలిసి చేస్తావయ్యా. అంటే అతని చేతి పనిని ఆశీర్వదించవు. మన చేతి పనులు కింద పడిపోవడానికి గల కారణం ఏంటంటే, నెలంతా సంపాదించి మళ్ళీ ఇంకొక దగ్గర చేయి జాపుకుంటాం. నెలంతా సంపాదించి మళ్ళీ ఆకాశం వైపు ఎదురు చూస్తాం. అంటే నెలంతా సంపాదించి ఎటో ఒకటి ఎవరొకరి మీద ఆధారపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చేతి పనిని ఆశీర్వదించాలి అంటే మన జీవితంలో మనం ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. దేవుని వైపు కాకుండా మరి వేరే ఆలోచనలు కలిగి మనం ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తాం. మన చేతులు దేవునితో నింపబడాలి అంటున్నాడు యెషయా ప్రవక్త. మన చేతులు రక్తముతో నింపబడున్నాయి. ఈ రక్తంతో నింపబడి, రక్తాపరాధంతో నింపబడినటువంటి చేతులని ఏం చేయాలా? ఇంకా అందించుకోవాలా? పాపముతో నింపబడినటువంటి జీవితాన్ని ఇంకా పాపముతో ఉంచుకోవాలా?
ఎప్పుడైతే మనం చేతులను కడుక్కుంటామో, ఈ పాపమును కడుక్కున్నప్పుడు పిలాతు చేసింది అదే, అయ్యా ఈ పాపం నా మీద నా పిల్లల మీద ఉండకూడదు కానీ చేతులు కడిగేసుకున్నాడు అంతే. దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోవాలండి, కింద బాణంతో నీళ్లు పెడితేనండి ఖచ్చితంగా మేము కూడా వచ్చేటప్పుడు చేతులు కడుక్కొని చర్చలోకి వస్తామండి. చేతులు కంటే ఆ చేతులు కడుక్కోవడం కాదు, పాపము చేసే విషయంలో కీర్తనాకారుడు ఒక చోట అంటాడు, అయ్యా పాపులతో వారు చేతులు గెలుపుతున్నారయ్యా, అయ్యా పాపులతో వారు పరుగులెత్తుతూ ఉన్నారు. ఇప్పుడు చేతులు గెలిపినటువంటి ఈ చేతులు ఏవైతే ఉన్నాయో ఈ చేతుల కష్టార్జితం, అందుకే కీర్తనకారుడు వరకు అంటాడు, ఇదిగో నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదవు, నీ పిల్లలను ఏం చేస్తారట అంటే నీకే చేతుల కష్టార్జితము అనుభవించాలంటే ఈ పాపపు చేతులు కడిగించుకోవాలి. అయ్యా ఇదిగో ఈ పాపములో నేను పాలుభవిస్తూనే ఉంటానయ్యా, అయ్యా ఇదిగో నా జీవితంలో పాపానికి స్థానం ఇవ్వను అని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాలని ఆశీర్వదించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. పిల్లల మన చేతులు రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా చేతులతో చేసినటువంటి ప్రతి పాపాన్ని కడిగిసుకోవాలి. అప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని యోగు భక్తులు అదే చేసిన ప్రతిరోజు ఉదయం ఆయన చేసినటువంటి భక్తి జీవితాన్ని దేవుడు చూసి ఆ దేశంలోనే ఉన్నతమైన వారిలో మొదటి స్థానంలో యోగునించినట్లుగా సరే దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు మనకి అనుకుందాం, మన ఏదో ఆఫర్స్ వచ్చాయి కదా, ఆఫర్ వచ్చాయి కాబట్టి ఓ 10 కేజీలు బంగారం కొనుక్కుందాం. లలిత వాడు పడిపోయాడు కాబట్టి జ్యువెలరీ పడిపోయాడు కదా, కాబట్టి ఇప్పుడు డిస్కౌంట్లు వచ్చాయి అనుకోండి బంగారం మీద. ఇప్పుడు ఏమండి బంగారం తులం 10,000కి అమ్మేస్తున్నాం అనగానే ఎక్కడో దగ్గర అప్పు చేశాను సరే ఖచ్చితంగా 10 తులాలు కొన్ని, ఎందుకంటే పోతే ₹1,00,000 అలాగే 10 తులాలు కొనేసామండి. కొనేసి తీసుకెళ్ళి వాకిట్లో గుమ్మం దగ్గర ఎలా కడతారా? ఎందుకు ఎలా కట్టు? సులువుగా తక్కువ రేటుకి వచ్చింది కదండి, ₹1,00,000 10 తులాలు వచ్చింది. గుమ్మం దగ్గర వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు చూస్తారు కాబట్టి బయట కొబ్బరికాయలు కొంతమంది ఎలా కడతారు కదా, అలా గుమ్మం దగ్గర ఎలా కడతారా? ఏం చేస్తారు? దాన్ని తీసుకెళ్ళి మూట కట్టి దాని మీద ఇంకొక మూట కట్టి దాని మీద ఇంకొకటి కట్టి దాని మీద ఇంకొకటి 10-15 మూటలు కట్టి బ్యాగ్లో పెట్టి బీరువా లాకర్లో పెట్టి తాళాలు వేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తారు? అది విలువైనది కనుక. యోగు భక్తుడి జీవితంలో కూడా దేవుడు అది చేశాడు. తన భక్తి జీవితాన్ని కాపాడుకున్న యోగుని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. యోగుకి ఏ లోటు రాకుండా, ఏ విధమైన ఆపద రాకుండా దేవుడు తన చుట్టూ కంచి వేశాడట. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన తర్వాత నేను దీవించానులే పో అని దేవుడు తిన్నాడు. నీ చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? సంరక్షణ కలిగి చేస్తాడు. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డకి ఆయన పునరుత్థానపు శక్తిని ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు ఇస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల బైబిల్ గ్రంథంలో మరి క్రైస్తవులుగా చాలా సందర్భాలు మనం ఏమనుకుంటామంటే ఎవరంటే కాపుతారు అన్నారు, క్రైస్తవ మతాన్ని చాలా తక్కువ చేసి చూస్తున్నారని మనమే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథంలో అంటే చరిత్రలో ఒక ఆయన మీకు పరిచయం చేస్తాను. వాల్టేర్ అనేటువంటి ఒక ఆయన, ఈయన రష్యా దేశంలో ఒక నాస్తిక దేశం, అది క్రైస్తవ దేశాన్ని నాశనం చేయాలని, అసలు క్రైస్తవ్యం అనేది ఉండకూడదు అలాగని ఇతను ఒక కంకణాన్ని కట్టుకున్నాడట. అసలు బైబిల్ గ్రంథం అనేది భూమి మీద లేకుండా చేయాలి, కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తి ఈయన. తన దగ్గర ఉన్న ధనాన్ని అంతటిని పోగేసుకొని కొంతమందిని తన చుట్టూ గ్యాదర్ చేసుకొని కొంతమంది సలహాదారులు తీసుకొని అడిగాడట, అయ్యా నేను బైబిల్ గ్రంథం అనేది అసలు క్రైస్తవులు బైబిల్ చదవకుండా భూమి మీద బైబిల్ గ్రంథం అనేది లేకుండా సమూలంగా నాశనం చేయాలనుకుంటూ ఉన్నా, దానికి ఏదైనా సలహా ఇవ్వండి అని అడిగితే కొంతమంది ఆ సభలో కొంతమంది మాట్లాడుతూ అన్నారట, అయ్యా ఏమీ లేదు, బైబిల్ గ్రంథాలు అన్ని కూడా తీసుకెళ్ళి తగలబెట్టేస్తే ఇంక బైబిల్ గ్రంథం ఉండదు అని అంటే కొన్ని కోట్ల బైబిళ్ళు తీసుకెళ్లి సముద్రం నడుబడిని పడేశాడట. అయినా సరే ఎక్కడో ముద్ర యంత్రం కొన్ని పాత ప్రతులు దొరికి మరలా బైబిల్ ముద్రించడం జరిగింది ప్రపంచంలోకి, మరలా బైబిల్ వచ్చింది. మరలా తను ఒక మీటింగ్ పెట్టి అడిగాడట కొంతమంది వ్యక్తులు, ఏం చేద్దాం, అసలు క్రైస్తవ్యం అనేది భూమి మీద అంత కొనసాగిపోతుంది, వారిని అంతం చేయాలి, ఏం చేయాలి, సలహా చెప్పండి అని అంటే ఆ కొంతమంది అన్నారట, అయ్యా నీ దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి భూమి మీద క్రైస్తవ్యాన్ని లేకుండా అందరికి డబ్బులు ఇచ్చి వారందరినీ సమూలంగా నాశనం చేద్దాం అని అంటే ఒక వ్యక్తి అన్నాడట, లేదయ్యా అది కష్టం, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అలా చేద్దామని, మీకంటే ముందు చాలా మంది వచ్చారు, చాలా మంది వచ్చిన వారు కూడా మీరేగా ప్రయత్నాలు చేస్తారు కానీ క్రైస్తవ్యాన్ని కానీ వాక్యాన్ని కానీ అంటే నాశనం చేయలేకపోయారు, ఇంకేదైనా కొత్తగా ఆలోచించండి అని అంటే మరొక వ్యక్తి లేచానట, ఏమీ లేదయ్యా క్రైస్తవ్యాన్ని అంతం చేయాలంటే ఒకే ఒక పరిష్కారం ఉందంటే చెప్పు, పర్లేదు చేస్తానన్నట. ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయనలాగా మనం కూడా సిలువ మరణం పొందితే, సిలువ మీద 3 మేకుల మధ్యలో మనం వేలాడితే ఖచ్చితంగా క్రైస్తవులందరూ కూడా అప్పుడు మీ వైపు తిరుగుతారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కాదు, ఇది ఒక మనుషుడు కూడా సాధ్యమే, ఆయన ఒక మనుషుడిగానే కదా వచ్చాడు అని అంటే చేస్తుంది దాందే ఉంది, పర్వాలేదులే అని చెప్పేసి అన్నాడట. సిలువ మీద మరణించడం మాత్రమే కాదు, ఆయనలాగా సమాధిలోనికి వెళ్ళి 3వ దినాన మరణించే పునరుత్థానుడిగా లేవాలి అని అంటే అది మన వల్ల కాదు అన్నాడట. అయితే ఆయన అన్నాడట, క్రైస్తవ్యాన్ని భూమి మీద నాశనం చేయడం కూడా మన వల్ల కాదు. ఈరోజు దేవుని సన్నిధిలో నీ భక్తి జీవితాన్ని అపవాదిగాడు నాశనం చేయలేడు, వాడికి అంత సత్తా కూడా లేదు. దేవుడు సమస్త స్వతంత్రాన్ని చేతుల్లో పెట్టినప్పుడు మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. బాబేలు గోపురం దగ్గర వారి చేతులారా వారే పాడు చేసుకున్నారు తప్ప దేవుడు వారిని కావాలని శిక్షించలేదు. ఈరోజు మన జీవితాలు ఆశీర్వదించబడిన తర్వాత కొన్ని సందర్భాలలో మన భక్తి జీవితము మనకి నచ్చిన క్రమమును అలవాటు చేసుకుంటున్నాం కనుకనే దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో కఠినంగా శిక్షించవలసి వస్తుంది తప్ప మరి దేవుడు ఊరకనే మనల్ని ఎవరిని కూడా శిక్షించడం లేదు. చుట్టూ జ్ఞాపకం చేసుకోండి, దేవుడి ప్రణాళికలు చాలా ఆశీర్వాదకరమైనవి. ఇక్కడ చూడండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో చదివితే, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 12వ అధ్యాయం 8వ వచనంలో చదివితే అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాం. యెహోవా చదవండి. యెహోవా యోధా వారిని ఆ కాలమున యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండెను. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉండెను. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి, దేవుని చేత పిలువబడ్డాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, ఆయన స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అయితే దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి తప్ప స్వతహాగా బాబేలు గోపురం దగ్గర చేసినట్లుగా పేరు సంపాదించుకుందాం అంత మాత్రమే కాదు, చెదిరిపోకుండా ఒక చోట ఉందాం అంటే మనం ఏం చేయాలని దేవునికి అప్పగించాలి. అయ్యా ఏంటి అసలు మీ చిత్తం ఏంటి, మీ ప్రణాళిక ఏంటి? ఇక్కడ దేవుడు మనకి ఎలాంటి ఆధిక్యతను ఇస్తున్నాడంటే, యోబుని ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వదించి వదిలేదు, భద్రపరిచాడు, దేవుడి సంరక్షకుడిగా ఉన్నాడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించిన దేవుడు ఊరికనే వదిలేడండి. ఆశీర్వాదం పొందిన తర్వాత మనమే దేవుడిని వదిలేస్తున్నాం తప్ప దేవుడు మనల్ని వదిలేటువంటి దేవుడు కాదు. మనకి ఎలాంటి ఆధిక్యతను ఇస్తున్నాడంటే, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచన విధానాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఏంటి ఆ నిదర్శనం అంటే, ఆ కాలంలో ఉండేటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడ 8వ వచనంలో చదువుతున్నాను మరొకసారి. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకును, ఇప్పుడు యెహోవా యెరూషలేము ప్రజలకు ఎలా ఉన్నాడు? సంరక్షకుడిగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. యెరూషలేము ప్రజలకు దేవుడు కాపుదలగా ఉన్నాడు. వీరు నిజానికి చెదిరిపోకూడదు అనే మాట వాళ్ళ సొంత నిర్ణయంలో కాకుండా దేవుని దగ్గరకు వచ్చి అడిగి ఉండాలి. యెహోవా సంరక్షకుడిగా ఉంటే అంటే సౌలు చేసినట్లుగా వీరు సొంత ఆలోచనల మీద దేవుని సన్నిధిలో అడిగి ఉండాలి. అయ్యా మేము చెదిరిపోకుండా, అయ్యా ఇక్కడ ఉండాలి అని అడగకుండా ఏమంటుంటే యెహోవా సంరక్షణలో ఉంటూ, ఈరోజు మనం ఎవరి సంరక్షణలో ఉన్నాం? ఎవరి సంరక్షణలో ఏమంటే, ఒక ఇంటికి ఒక అత్త, కోడలు, ఒక కూతురు, కొడుకు ఉన్నారనుకోండి. పొరపాటున కోడలు ఎక్కడికి మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ చికెన్ తీసుకొచ్చింది. పాప మా అత్తగారు ఆ రోజు ఏవో ప్లాన్ వేసింది, నా కొడుకు కోడలు వచ్చారు, నేను ఎలా చేయాలి అలా చేయాలి, లేదని ఏదో అనుకున్నాం మొత్తానికి. అప్పుడు అత్తగారు ఏమడుగుతారు తెలుసా? అలా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఏమండి అంటే అయిపోతే నా పని అయిపోయినట్టేనా? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తుంది? వాళ్ళ ఆయన అన్న పని అయిపోయినట్టు, ఇంక నేనెందుకైతే ఆయన నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాయి కదా, అదే ఎందుకు అలగడుతున్నాం అంటే, లేదు ఆవిడ పెద్దార్థం చేస్తున్నప్పుడు ఇక నేను ఎందుకు? ఎవరు పెద్దార్థం చేస్తున్నప్పుడు? ఆవిడ పెద్దార్థం చేసిందా, కూర ఇచ్చిందా? కూర తీసుకొచ్చింది, అందరూ తినడానికి తీసుకొచ్చి. పోనీ ఆవిడ ఎవరు కేజీ బంగారం కొనుక్కుందా, ఓ నెక్లెస్ కొనుక్కుందా? కేజీ కూర అలా మార్కెట్కి వెళ్ళినప్పుడు పాపం ఇంట్లో అందరూ తింటారు కదా తీసుకొచ్చింది. ఇంకా ఆవిడ పెద్దార్థం చేస్తే నేనెందుకు, ఇంకా అయిపోయింది నా పని అయితే అని అంటే, ఇక్కడ ఎలా ఉందనంటే యెహోవా సంరక్షకుడిగా ఉన్నాడు, దేవుని చేతుల్లో ఉన్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? భూమి అంతటా చెదిరిపోకుండా ఆకాశంలో కట్టేటువంటి బాబేలు గోపురములు శిఖరాన్ని కడదాం, పేరు సంపాదించుకుందాం అని అంటే, పేరు దక్కవలసిన వారు ఎవరు? దేవుడు.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా ఆనాటి కాలంలో సంరక్షకుడిగా ఉన్నాడు. ఎవరికి? యెరూషలేము ప్రజలకి. ఈనాడు మనకి సంరక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు సంరక్షకులుగా ఉన్నారు. అనగా సంఘము పిలువబడేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నాం, ఈరోజు సమకూర్చబడిన మన అందరం కూడా సంఘముగా ఉన్నాం. క్రీస్తు సంఘానికి సంరక్షకుడిగా ఉన్నాడు కనుక నీవు నేను సంఘములో మరి బిడ్డలము కనుక మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, దావీదు సింహం దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుని వదిలాడా? ఏం చేశాడు? పాపం గొర్రెపిల్లని పట్టు. అదే ప్లేస్లో మనం ఉన్నాం అనుకుంటే ఏదో ఒక పండ చాటుకో లేదంటే చెట్టు మీద ఎక్కడికో గడి పాల్పి ఒడికేసుకుని ఏమంటామంటే నన్ను ఎత్తుకు పోలేదు సంతోషం ప్రభువా, మీకు స్తోత్రం, మీకు వందనాలు ప్రభువా. నిజంగా ఆ సింహం దృష్టిలో నేను పడలేనందుకు నేను నిజంగా ధన్యుడు ప్రభా. పోతే పని, ఒక గొర్రెపిల్ల కదా, పోతే పని ఇంకో గొర్రెపిల్ల పడుతుందిలే అని ఖచ్చితంగా దేవుడిని భయంకరంగా స్తుతి ఆరాధన చేసేవాళ్ళు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? పరుగున వెళ్ళి సింహపు నోటిలో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లను లాక్కొని తీసుకొచ్చాడట. అంటే దావీదు బలమైన వాడా బలహీనుడా? దేవుడు అంటాడు దావీదును బలాఢ్యుడా. గిద్యోని కాదు, గిద్యోని గురించి అనట్లేదు. దేవుడు దావీదుకి ఇచ్చినట్టు ఆయన బలాఢ్యుడు, అందము కలిగిన వాడు, స్వారూప్యం కలిగిన వాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు ప్లేస్లో ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు అండి? ఇప్పుడు అక్కడ చదువుకున్నాం కదా, దావీదు చదవచ్చారు మాట. ఆ కాలమున శక్తిహీనులు, మనము శక్తిహీనులు కనుక మనల్ని ఎలా పిలుస్తున్నాడు దేవుడు? మీరు దావీదు వంటి వారు, మీరు పిరికి వారు కాదు, మీరు శక్తిహీనులు కాదు, మీరు బలమైన కార్యాలు చేసేవారు. సింహం నోటిలో నుంచి మేక పిల్లని విడిపించుకొచ్చిన దావీదు బలమును మీకు ఎవరిస్తూ ఉన్నారు? దేవుడిస్తూ ఉన్నాడు. మీ కుటుంబాన్ని సంరక్షించుకోవడం కోసము. మనము సంరక్షించుకోవాలంటే ఖచ్చితంగా చెదిరిపోద్ది. మనము కాపాడుకోవాలంటే కుటుంబం మన చేతుల్లో ఉండదు, దేవుని చేతులకు అప్పగించాలి. దావీదు దేవునికి అప్పగించాడు కనుకనే సింహపు నోటిలో నుంచి లాక్కొని పెట్టడం. అందులో నేను అనుకుంటాను, సింహాన్ని చీల్చినప్పుడు దావీదుని చూసి దేవుడు ఎంతో మురిసిపోయి ఉంటాడో. అందుకని ఈరోజు మనల్ని దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే, మీరు దావీదు వంటి వారు, దావీదు లాంటి బలాన్ని నేను మీకు ఇస్తాను. మరి దావీదు లాంటి బలాన్ని మనకి ఇచ్చిన తర్వాత మరి దావీదు సంతానానికి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? నిజానికి ఈ మాట కొద్దిగా కష్టమైనప్పటికీ పలకక తప్పదు. ఆయన సంతానమును దేవుడు ఏమంటాడంటే దేవునితో పోలుస్తున్నాడట. హల్లెలూయా. నేను అంటాను, తల్లిదండ్రులుగా మీరు దావీదులుగా ఉంటే మీ పిల్లలు ఎవరితో సమానంగా ఉండాలి? కొన్నిసార్లు అంటాం, ఈ మాట మనందరికి అలవాటే, దేవుళ్ళకి వచ్చారు బాబు సమయానికి అంటాం. ఏం చేసినందుకు? ఎక్కడి నుంచి అక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు, పెద్ద రాయకపోతే సమయానికి పెన్ ఇచ్చినందుకు, బ్యాంక్కి వెళ్ళాం డబ్బులు డ్రా చేయాలని, టైం అయిపోతుంది, వాళ్ళు బ్యాంక్ పెట్టేస్తే సడన్గా వచ్చి సార్ రాసుకోండి సార్ అనగానే రాసుకోండి సార్, థ్యాంక్ యూ సార్, దేవుళ్ళకి వచ్చారంట. ఆయన దేవుడా? ఈరోజు దేవుడు మీ పిల్లల్ని చదవడం వాక్య భాగము మనల్ని దావీదుతో పోలుస్తున్నాడు. దేవుడు దావీదు సంతతి వారు దేవుని వంటి వారు. హల్లెలూయా. ఈరోజు మీ పిల్లలు ఎలా ఉండాలి? దేవుని వంటి వారే ఉండాలి. దేవుని వంటి వారు అంటే దేవుడు ఎలాంటి వాడు? నిష్కలంకమైన వాడు. ఎలాంటి వాడు? తన ప్రాణమున్నది అంటే ప్రజల కొరకు పెట్టేవాడు, దేవుని పరిచర్య కొరకు ఆహారాత్రులు ప్రయాసపడేవాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనము దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడం, దేవుని కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడం. ఒకవేళ దేవుని కొరకు పిల్లలు ఎవరైనా ప్రయాసపడుతూ రే వాళ్ళు చేస్తారులే, ఎవరు చేస్తారు? వాళ్ళు చేస్తారులే, వాళ్ళు ఆ పనికే ఉన్నారు, నువ్వు అది చెయ్యకు, ఆగు అంటారు. భయం. ఎక్కడికైనా వెళ్తే, దేవుని పనికి వెళ్తే భయం. ఎవరైనా కొట్టేస్తే 3 మంది సేవకులను చంపేస్తారు, సువార్తకి వెళ్తే ప్యాండిల్ చల్లేస్తారు, రాళ్ళతో పడేస్తారు. నువ్వు వెళ్ళావనుకో పొరపాటుని వద్దు అని ఇప్పుడు పిల్లలు ఏం చేస్తాం? పిరికితనం అనేది చాలా భయంకరమైనదండి. చీకట్లో నీడను చూసి ఏమనుకుంటా తెలుసా? ఆయన ఎక్కడో చిన్న చెట్టు ఉందనుకోండి, చెట్టు మీద ఏదైనా నీడ ఉంది, పాపం ఏదో క్లాత్ ఎగురొచ్చింది, దీపావళి సమయంలో ఒకసారి కవర్లు ఎగరేస్తారు, బోర్ లైట్లు ఎగరేసి అది పొరపాటులో వచ్చి చెట్టు మీద పడింది అనుకోండి, ఏమంటారు తెలుసా? 3 రాత్రులు మా చెట్టు మీద కూర్చుందని అంటారు. ఎవరు కూర్చున్నారు? దేవుని మందిరంలో బిగ్గరగా ప్రార్థన చేసే వాళ్ళే భయంకరంగా. మరి ప్రార్థనలో గడిపోలే ఏమంటే వచ్చేసినాడు, ఆయనకు వచ్చేసింది, నిన్న రాత్రి వచ్చి కూర్చుంది మా గుండె మీద అంటారు. ఏముంటుంది? పిలుపుతాను ఎంత భయంకరంగా. ఒక సందర్భాన్ని చెప్తాను. ఒక ఆయన పాపం ఐచర్ వ్యాన్ వేసుకుని వెళ్తున్నాడట, చిన్న లారీ లాంటి వ్యాన్ వేసుకుని వెళ్తూ ఉంటే, ఆ వ్యాన్ వేసుకుని వెళ్తూ ఉంటే క్యాబ్లో అప్పటికే ఆల్రెడీ కొంతమంది జనాలు ఎక్కించుకోవాలని నిండిపోతే కొంత దూరం వచ్చిన తర్వాత ఒక ఆయన ఆపాడు. వ్యాన్ ఆపితే, బాబు క్యాబ్లో అయితే ఖాళీ లేదు, నీకు అవకాశం ఉంటే వెనకాల తొట్టులో కూర్చో, తొట్టులో సమాధి పెట్టి ఉంది, నీకు అభ్యంతరం లేకపోతే అక్కడ తొట్టులోకి ఎక్కొచ్చు అని అంటే, సరే సార్ పర్వాలేదని చెప్పేసి వెనకాల తొట్టులోకి అయినా ఎక్కాడట. తొట్టులోకి ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత చిరుకులు పడుతూ ఉంటే ఇతను అనుకున్నాడట,
తడిసిపోయేలా ఉన్నాను, పైన ఏది కూడా లేదు, అలాగని చెప్పేసి ఆ పెట్టి తెరిచి అందులో పడుకున్నట్టు. సరే కాసేపు అలా ఉందాం, వర్షానికి తడవకుండా అని చెప్పేసి ఆ పెట్టిలో ఉన్నాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి అడిగితే, అయ్యా క్యాబుల్లో ఖాళీ లేదు, ఒకవేళ మీకు అవకాశం ఉంటే వెనకతలు ఎక్కండి అన్నాడట. ఆయన సరే అని చెప్పేసి వ్యాన్ ఎక్కేటప్పుడు చూసాడట, సమాధి పెట్టి చూడగానే గుండు జల్లు అన్నదట. ఆ పెట్టి చూడగానే అనుకున్నట, ఎక్కకపోయినా బాగుండేది, దీనికంటే ముందు ఒక వ్యాన్ వచ్చింది కదా, అది ఎక్కినా బాగుండేది, వేరే బస్సు ఎక్కినా బాగుండేది అలాగే చెప్పేసి ఆ పెట్టిని చూసి అలా మూలకి ఇలా నిలబడి ఆ పెట్టి అంత దూరం ఉంటే అలా చూస్తూ ఉన్నాడు. చినుకులు పడుతూ ఉన్నాయి, ఒక పక్క పెట్టి వైపు చూస్తూ ఉన్నాడు, ఒక పక్క ఏమో అంటే భయం వేస్తూ అలా భయపడుతూ అలా పెట్టిగా చూస్తూ ఉంటే ఈలోగా అందులో ఖైదున్నాడు. చూడండి, కొంత సమయం పోయిన తర్వాత వర్షం తగ్గిందో లేదో అని అలా తీసి చూసినట్ట. చూడగానే బ్రతుకున్నాడు, చచ్చిపోయాడు. భయం అంత భయం కదా. మనం ఏమనుకుంటామంటే నాకు ఈ భయం లేదని అంటాం, కానీ లైట్ ఆపేసిన తర్వాత ఎంత నోరెడతారు. ఎవరి మీకు అసలు బుద్ధి ఉందా? ఒక్కదాన్ని వదిలేసి ఏం చేశారు అన్నారా? అంటే పిరికితనం అనేది. పిల్లల విషయంలో మీ పిల్లలని దేవునితో సమానంగా చూస్తానండి, పిరికోలుగా పెంచుతాడు. దేవునికి ఇచ్చినటువంటి అర్హత, దేవునికి ఇచ్చినటువంటి స్థానము. యేసుక్రీస్తు ప్రభువు వారు 12 సంవత్సరంలో ఉంటే తల్లిదండ్రులు వచ్చినది, ఏమయ్యా నీకు బుద్ధి ఉందని అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, నేను ఎవరి పని మీద వచ్చాను, నా కోసం ఎత్తుతారంట అమ్మ, మీ పని మీద చూసిన కొండారంట ఆయన. అమ్మ తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్ళాలి మందిరానికి, ఇంకెప్పుడు వెళ్ళాలన్నాడా? నాతో నీకేం పని అసలు, వెళ్ళండి మీరు, నేను వచ్చిన పని పిల్లలు పెంచేటువంటి విధానం దేవుని కొరకు పెరిగినప్పుడు అలాంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటారు. పిల్లల పిరికితనంతో కూడిన ఆత్మల దేవుడు మనకి ఎవరైతారు, బ్రతికిన దేవుని కొరకే చచ్చిపోయింది. వచ్చిన తర్వాత దేవుడు నీకు ఆధిక్యతను ఇచ్చాడు. ఎవరికి ఏ ఆధిక్యత అంటే ఉన్నతమైన ఆధిక్యత. ఆయన రక్తంలో కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఆయన పిలుచుకున్నాడు, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉన్నాం. సంరక్షకుడు ఆయనే, ఆశీర్వదించేవాడు ఆయనే, దాన్ని కాపాడేవాడు ఆయనే. అయితే మనమే మన పిరికితనమును బట్టి కొన్ని సందర్భాలలో దేవునికి దూరం అయిపోతాం, సొంత నిర్ణయాలు బట్టి దేవునికి దూరం అయిపోతాం, సొంత ఆలోచనలు బట్టి మన యొక్క విధేయత అవిధేయతగా మారిపోతూ ఉంటుంది దేవుని సన్నిధిలో. తద్వారా మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం, కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. బాబేలు గోపురం దగ్గర జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వాళ్ళు ఏం చేశారో తెలుసా? అయ్యా మేము భూమి అంతటా వెళ్ళిపోకుండా ఒక దగ్గర ఉంటాం. అప్పటి వరకు ఒకే భాష, ఒకే పలుకు. ఇప్పుడు ఇన్ని భాషలు రావడానికి మూల కారణం అయ్యారు. ఈరోజు మీ కుటుంబము ఏ విధంగా ఉంది? మీరు అనుకోవచ్చు, అయ్యా ఇప్పుడు వరకు బాగానే ఉందయ్యా, దేవుని మహాకృపను బట్టి కుటుంబంలో అందరూ ఐక్యతతో ఉన్నాం, కలిసికట్టుగా ఉన్నాం. ఇక మీదట అప్పటి వరకు కలిసే ఉన్నారు బాబేలు గోపురం దగ్గర. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు ఈ కుటుంబం సురక్షితంగా ఉంది. అయితే ఇదే భక్తులు కొనసాగిస్తే పర్వాలేదు, సొంత నిర్ణయం మీద, సొంత ఆలోచన మీద వెళ్తే భక్తి జీవితం తారుమారైపోవచ్చు. కనుక దేవునికి అప్పగించండి. దానిదిగా ఫలాన్నిచ్చేవాడైనా, ఆస్తినిచ్చేవాడైనా, పేరునిచ్చేవాడైనా, కాపాడేవాడైనా, నీకు దీవులు అనుగ్రహించేవాడైనా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, జీవానికి తెలియస్తున్నాం, మహోన్నతుడా, మా రక్షకుడు, మా కేడుముగా, మా స్త్రోంగముగా, మా ఆశ్రయదుర్గముగా ప్రభా మీరుంటే ప్రభా మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు ప్రభా. మీ పిలుపులకు లోపడి మీ సన్నిధిలో ఉన్నప్పుడు అనేక సందర్భాలను మీపై ఆధారపడకుండా మా సొంత ఆలోచనల మీద మేము ప్రయాణించినప్పుడు మా కుటుంబాలు తారుమారైపోతూ ఉన్నాయి, మా బిడ్డల బ్రతుకులు తారుమారైపోతూ ఉన్నాయి, మాకు రావాల్సిన ఆశీర్వాదములు తారుమారైపోతూ ఉన్నాయి ప్రభా. అయ్యా మీపై ఆధారపడినప్పుడు ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదములు కాపాడే దేవుడు ప్రభా, నిత్య రాజ్యానికి వారసులుగా నడిపించే దేవుడు. అయ్యా మా జీవితంలో ఏమైపోతుందో అనేటువంటి ఆ పెరుగుతనమే మా జీవితాన్ని మరణానికి నడిపిస్తుంది, నాశనానికి నడిపిస్తుంది, ఏదో జరిగిపోతుంది అని మా ప్రభు మా జీవితాలను మేము సంరక్షించుకోవాలని మా స్వహస్తాల్లోకి తీసుకున్నప్పుడు అయ్యా నాశనము, మరణం మా జీవితాల మీద అధికారులు చలాయిస్తుంది. అయ్యా అట్టి కృప, అయ్యా ప్రభా అట్టి ధన్యత, అయ్యా ప్రభా దావీదు లాంటి ధన్యత, యోబు లాంటి ధన్యత మా జీవితాల్లో కావాలి. నాశనకరమైన బ్రతుకు మాకు దూరంగా ఉంచమని సంతులు ప్రార్థన చేస్తూ ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థించాలని పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె కూర్చున్నాం, అందరం దయచేసి కూర్చుందాం.